పేరుకు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? నేను తమిళనాడు తరహా సాధిస్తా అని చెప్తారు. ఒక్క స్టెప్ తీసుకున్నారా మీరు తమిళనాడు వాళ్ళలాగా? కనీసం ఢిల్లీలో పోయి ఒకసారి మోడీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చిరా మీరు? పోయిన 2 సార్లు దొంగ దీక్షలు చేసి వచ్చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఉట్టిగా తమాషా కాడికి పోయిన రాహుల్ గాంధీ కూడా రాలే కనీసం ఆ మీటింగ్కి. సోనియా గాంధీ గారు దూరం మాట, వేణుగోపాల్ గారు కూడా రాలే, కేసీ వేణుగోపాల్ గారు. అంటే మీ దగ్గర ఉండే ముఖ్యమైన వ్యక్తులు రాకుండా వెళ్ళి బీసీల కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తామని నిన్న క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం అంటే 100% రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. బీసీ ద్రోహిగా మిగిలిపోతారు మీరు. దయచేసి ఇది చేయకండి. ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ అంటారు, రేపు పొద్దున గుర్తులు ఉన్న ఎన్నికలలో ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా మేము పార్టీల వారీగా ఇచ్చుకుంటామని పోతారు. మరి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుంది? పార్టీల వారీగా ఇచ్చేది ఉంటే మీరు కొత్తగా ఇచ్చేది ఏంది? బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి 51% ఇచ్చుకుంటూ వచ్చింది బీసీలకు. బట్ దట్ డజంట్ చేంజ్ ఎలక్టెడ్ పొజిషన్స్. ఎలక్టెడ్ పొజిషన్స్లో బీసీలు రావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ రక్షణ ఉండాలి. దానికోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలి. ఈ సర్పంచ్ ఎన్నికలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఇది బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహంగా చరిత్రలో నిలిచిపోతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా నిన్న మేము మా ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఫస్ట్ మదిర నుంచి ప్రారంభించాం. మదిరలో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి అభివృద్ధి చాలా గట్టిగా ఉంటుందనే అనుకున్నాం. కాకపోతే మదిరలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మున్సిపాలిటీలో అందరూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు, మా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు మున్సిపాలిటీ అయినాక ఇంకా రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పూర్తి చేస్తారని చెప్పి మేము డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం అంతకుముందు బీఆర్ఎస్ కట్టినటువంటి 100 పడకల హాస్పిటల్ను 2 సంవత్సరాల నుంచి బట్టి విక్రమార్క గారు తాళమేసి పెట్టిండ్రు. కేవలం బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ పోవద్దని. కానీ ఇబ్బంది పడేది మీ మదిర ప్రజలన్న విషయం దయచేసి బట్టి విక్రమార్క గారు గమనించుకొని త్వరితగతిన హాస్పిటల్ ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం. మీ మదిర నియోజకవర్గంలో జూనియర్ కాలేజ్ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. దయచేసి త్వరితగతిన దానికి నిధులు మంజూరు చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మదిరలో జమలాపురం టెంపుల్కి వెళ్ళినాం మేము. అది తెలంగాణ తిరుపతిగా పిలుస్తారు, 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్. కానీ ఇంతవరకు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవ్వరు కూడా టెంపుల్ అభివృద్ధికి ₹1 కూడా ఇవ్వలేదు. అక్కడ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు, ప్రభుత్వం నుంచి మాకు వసతులు కావాలి, ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ కావాలి, మమ్మల్ని పట్టించుకుంటలేరని డిమాండ్ చేసిండ్రు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి, చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి జమలాపురం వెంకటేశ్వర స్వామి వారికి మరి కొంత ఆదాయాన్ని సమకూర్చాలి, వసతులు సమకూర్చాలని డిప్యూటీ సీఎం గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 26 సంవత్సరాల నుంచి లెదర్ పార్క్ కోసం అక్కడ భూమి ఇచ్చి ఉన్నారు.